గౌరవ ఎమ్మెల్సీ సోదరులు రవీందర్రావు గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న గారు, మా మీటింగ్ ఇన్ఛార్జ్ సోదరులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ అన్న మాజీ చైర్మన్ బాలమల్లన్న గారు, మాజీ చైర్మన్ సోదరులు నవల వెంకన్న గారు, కిషన్రావు గారు, రాజేరెడ్డి గారు, ఆత్మీయ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొదటి నుంచి లాస్ట్ వరకు ముందుండి నడిపిస్తున్నటువంటి మా మాజీ చైర్మన్ బాలమల్లన్న గారు, మాజీ చైర్మన్ కిషన్రావు గారు, రాజేరెడ్డి గారు, వెంకన్న గారు, ఇంకా అందరికీ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. తెలంగాణ మొత్తం జిల్లా, అన్ని జిల్లాల్లో ప్రజానీకం మొత్తం ఎప్పుడెప్పుడా 27 తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైనా జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఘనంగా వైభవంగా కనీ విని ఎరగని రీతిలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సభలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా భాగంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము అనుకున్న సమయం కన్నా ఒక 2 రోజుల ముందే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చూసినట్లయితే ఈ స్టేజ్ కానీ, ప్రాజెక్ట్ లైటింగ్ కానీ, డయాస్ కానీ, ప్రెస్ రూమ్ కానీ ఇవన్నీ కూడా సిద్ధమైంది. కాబట్టి ఒక 2 రోజుల ముందే అన్నీ కూడా సిద్ధమైంది. వస్తున్నటువంటి ప్రజానీకానికి ఇబ్బంది కాకుండా వేసవిని దృష్టి పెట్టుకుని కేసీఆర్ గారు మరి అన్నీ కూడా ఏర్పాటు చేయాలని మాకు ఆదేశించడం జరిగింది. అందుకే మరి వచ్చేటువంటి పబ్లిక్ చల్లటి నీళ్ళు అందియాలని చెప్పి పెద్ద ఒక 1000 సంఖ్యలో బ్యారెల్స్ కూడా చేయడం జరిగింది. అవి కూడా ఆర్డర్ చేయడం జరిగింది. మరి 500 లీటర్ బాటిల్స్ కూడా నీళ్లు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా చల్ల కూడా అందియడం చెప్పి వారు ఆదేశించడం జరిగింది. మరి వస్తున్నటువంటి వేలాది వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా 2000 సుశిక్షితులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులను కూడా మేము సిద్ధం చేసినాం. వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ని రెగ్యులర్ చేస్తాం. మొత్తానికి మొత్తం ఈ సభ కనీ విని ఎరగని రీతిలో మా అంచనా విజయవంతం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభా స్థలం దాదాపుగా 160 ఎకరాల పైన సభ స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ స్టేజ్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. అదేవిధంగా లక్షలాదిగా మందిగా వచ్చే ప్రజల కోసం వారికి కావాల్సిన సదుపాయాలు, మంచినీటి సదుపాయం కానీ, బటర్ మిల్క్ కానీ, అదేవిధంగా మహిళల కోసం వచ్చే మహిళా ప్రతినిధుల కోసం కొన్ని టాయిలెట్స్ కానీ, అదేవిధంగా పురుషుల కోసం సపరేట్ టాయిలెట్స్, అదేవిధంగా పార్కింగ్ వరంగల్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా 400 ఎకరాల పైన పార్కింగ్ కూడా చేయడం జరిగింది. 1000 వాహనాలు వస్తున్నాయి కాబట్టి వచ్చే వాహనాలన్నిటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రోచ్ రోడ్లు వాటికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సిద్దిపేట నుంచి కరీంనగర్ రూట్ నుంచి వచ్చే వాటికి కూడా వందలాల ఎకరాలలో కూడా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పార్కింగ్ స్థలాలు కూడా వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డ్రైవర్లకు కానీ అక్కడ ఎవరైనా వచ్చే వాళ్ళకు కూడా ఉంటే కూడా నీటి సదుపాయం అందించడం, అక్కడ కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంబులెన్స్లను కూడా అందుబాటులో పెడుతున్నాం. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ మీద తిరుగుబాటు సభ అనుకోవచ్చు సార్? ఇది కాంగ్రెస్ మీద తిరుగుబాటు సభ కాదు, ఇంకోళ్ళ మీద తిరుగుబాటు సభ కాదు. బీఆర్ఎస్ పార్టీ పండుగ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ. ఇది 14 ఏళ్ళ ఉద్యమం చేసిన కేసీఆర్ గారు చేసి తెలంగాణ తీసుకొచ్చారు. 10 ఏళ్ళ స్వర్ణయుగం చేశారు. మేము చేసిన పనులు చెప్పుకోవడానికి రాబోయే రోజుల్లో ఈ 15 నెలల నుంచి ప్రజలు కష్టపడుతున్న కష్టాలు చూసి రాబోయే కాలంలో ప్రజలకు ఎంత ఉత్తేజం చేసేసి ఇది మా పండుగ, మా పార్టీ, మా ఇంటి పార్టీ అనే విధంగా ప్రజలకు ఆ విధంగా లక్షలాదిగా వస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కేసీఆర్ గారు వివరించారు. గౌరవ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎల్కతుర్తి మండలంలో కూడా ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామానికి సంబంధించిన 1200 ఎకరాలు ఈ యొక్క రజతోత్సవ కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి రజతోత్సవ కార్యక్రమంలో కూడా ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. సభకు కూడా మన పోలీస్ అనుమతి కూడా రావడం జరిగింది. అన్ని పనులు కూడా దాదాపు దగ్గర పడుతుంది. ఇంకా 2-3 రోజులు మొత్తం కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి.
అయితే ఇక్కడ 3 డివిజన్స్ చేయడం జరిగింది. హన్మకొండ వరంగల్ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా హన్మకొండ వైపు పార్కింగ్ దాదాపు 400 ఎకరాల దాకా కేటాయించడం జరిగింది. చాలా అల్కగా వచ్చి వారు పార్కింగ్ తీసుకొని పార్కింగ్ స్థలం నుంచి 250 మీటర్లు కూడా ఉండదు. వాళ్ళు వచ్చి మీటింగ్ అటెండ్ చేసి మళ్ళీ వారి పార్కింగ్ స్థలానికి వెళ్ళి వారి స్వస్థానం కూడా తయారు చేయడం. అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మరి సభ ఎదురుగానే వాళ్ళకి పార్కింగ్ పెట్టడం జరిగింది. రోడ్ అవతల వైపు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈజీగా ఫ్లో అయ్యేటట్టు వాళ్ళు కూడా తయారు చేయడం. అదేవిధంగా సిద్దిపేట నుంచి మెదక్ సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు కూడా సభ పక్కపొంటి ఇటు సైడ్ పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉండేట్టు కూడా చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఎందుకంటే ఇంత స్థలం తీసుకున్న కారణం ఏంటంటే ఎండాకాలం కిక్కిర్స్ ఉండాలంటే కష్టమైంది అని చెప్పి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలని చెప్పి దీంతో ఇంత స్థలం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయినాయని మీకు తెలియజేస్తున్నాను. సభా ప్రాంగణం కూడా పూర్తి అయిపోతుంది. ఇంకా 2 రోజులు అన్ని కంప్లీట్ అయిపోయి తెలియజేస్తున్నాను. సార్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సభ అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే వారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారో విన్న తర్వాత మేము ఏదైనా రాజకీయం మాట్లాడతాం. కానీ ఇప్పుడు మాకున్న ఏదంటే ఈ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి మేము అటువైపు పోదలుచుకోవాలని తెలియజేస్తాం. సభకు ఎన్ని వందల మంది రాగలుగుతారు? లక్షలాది మంది వస్తామని చెప్పి తెలియజేస్తున్నా. దాదాపు మేమైతే ఆల్రెడీ 10 లక్షల వాటర్ బాటిల్స్కి 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు మేము ఆర్డర్ చేసినాము. అవన్నీ కూడా మాకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం.